జీవితంలో మొదటిసారి నడుచుకుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఇదే జామ్సమ్ ఎయిర్పోర్ట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఎయిర్పోర్ట్ పక్కనే ఖాళీ గండకి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది మేము వెళ్ళే ఫ్లైట్ ఏమో అని అనుకున్నాం, కానీ దగ్గరకు వచ్చాక అర్థమైంది ఇది మేమందరం 10 మంది మాత్రమే కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి ఇటువైపు 5 మెంబర్స్ని అటువైపు 5 మెంబర్స్ని విండోస్ దగ్గర కూర్చోబెట్టారు. పోఖ్రా వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి, జామ్సమ్ నుండి పోఖ్రాకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ కూర్చోవాలి. అప్పుడు మనకు ధవళగిరి మంచు కొండలు చాలా బాగా కనిపిస్తాయి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్ కి తిరిగి స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో మేము ముక్తినాథ్ దర్శనం కోసమని పోఖ్రా నుండి జామ్సమ్ కి బుక్ చేసుకున్న ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోవడము, అది క్యాన్సిల్ అయిన తర్వాత కారులో పోఖ్రా నుండి బయలుదేరి ముక్తినాథ్ చేరుకొని అక్కడ దర్శనం చేసుకుని రాత్రి జామ్సమ్ కి చేరుకోవడము చూశారు కదా. ఈ రోజు వీడియోలో మేము జామ్సమ్ నుండి పోఖ్రాకి ఎలా చేరుకున్నామో చూద్దాము. ఆలస్యం లేకుండా వీడియోలోకి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కారు ఎలాగో తీసుకొని వచ్చాం కదా, మరుసటి రోజు ఉదయం కూడా అదే కారులో పోఖ్రాకి తిరిగి వెళ్లిపోవాలని మార్నింగ్ 5 కల్లా లేచి బయలుదేరిపోయాము. అయితే ఆశ్చర్యం కలిగించే విధంగా పోఖ్రాలో జామ్సమ్ లో వెదర్ కండిషన్స్ చాలా బాగా ఉండడం చేత ఫ్లైట్స్ తిరుగుతున్నాయనే వార్త వచ్చింది. ఇక మేము సంతోషంగా ఎయిర్పోర్ట్ కు బయలుదేరాము. మేము చూసిన అందమైన దృశ్యాలన్నీ పైనుంటి కూడా చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకున్నాము. పొద్దున్నే హోటల్ నుండి బయటకు వచ్చిన తక్షణం మాకు ఎదురుగా కనిపించిన అద్భుతమైన దృశ్యం ఇది. లేలేత సూర్యకిరణాలు పడి అన్నపూర్ణ పర్వత శ్రేణులు లోని పర్వత శిఖరము ఈ విధంగా బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. జామ్సమ్ ఎయిర్పోర్టు మేము బస్ చేసిన హోటల్ కి చాలా దగ్గరలోనే, కేవలం 5 నిమిషాల నడక దూరంలో మాత్రమే ఉంది. జీవితంలో మొదటిసారి నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము. ఇదే జామ్సమ్ ఎయిర్పోర్ట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఎయిర్పోర్ట్ పక్కనే ఖాళీ గండకి నది ప్రవహిస్తూ ఉంటుంది. అల్లంత దూరంలోనే హిమాలయ పర్వత శ్రేణులు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. హిమాలయ మంచు పర్వతాలకు అతి దగ్గరలో ఉండడం చేతనే ఇక్కడ వెదర్ కండిషన్స్ ఎప్పుడు మనము ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి. ముక్తినాథ్ వెళ్లే యాత్రికులు అందరూ ఎవరైనా ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకుంటే జామ్సమ్ కి వచ్చే వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే కొన్ని హెలికాప్టర్స్ కాట్మండ్ నుండి పోఖ్రా నుండి కూడా డైరెక్ట్ గా ముక్తినాథ్ కు వెళ్తూ ఉంటాయి. అయితే ఫ్లైట్ లో రావడం అంటే మాత్రం ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ లో దిగి తర్వాత కారులో తిరిగి 25 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఈ జామ్సమ్ ఎయిర్పోర్ట్ కి వచ్చే ఫ్లైట్లన్నీ కూడా దాదాపు పోఖ్రా నుండి మాత్రమే వస్తాయి. ఇవన్నీ కూడా చాలా చిన్న ఫ్లైట్స్. ఒక్కొక్క ఫ్లైట్ కి 18 మంది మాత్రమే కూర్చోగలుగుతారు. పోఖ్రా టు జామ్సమ్, జామ్సమ్ టు పోఖ్రా ఫ్లైట్స్ కేవలము ఉదయము 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత గాలి వేగము చాలా ఎక్కువగా ఉండడం చేత ఏ ఫ్లైట్స్ ఎగురవు. చిన్న సైజు ఫ్లైట్స్ అవి కూడా కేవలము రోజులో 3 నుండి 4 గంటలు మాత్రమే ఎగరడము. దాంట్లో మరి వెదర్ కండిషన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోవడం చేత చాలా మంది పోఖ్రా నుండి రోడ్డు మార్గంలో అంటే కార్లలో కానీ బస్సుల్లో కానీ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. జామ్సమ్ ఎయిర్పోర్టు చాలా చిన్నది అయినా కూడా చుట్టూ పర్వతాలతో ఎంతో ముచ్చటగా అందంగా అనిపించింది. చెక్ ఇన్ అంతా అయిన తర్వాత జామ్సమ్ ఎయిర్పోర్ట్ లోని గేట్స్ దగ్గర ఫ్లైట్ కోసము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫ్లైట్ 18 మంది కెపాసిటీ ఉంటే కూడా ఎందుకో క్యాన్సిల్ అయ్యి కేవలం 10 మంది మాత్రమే ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. పోఖ్రాలో ఫ్లైట్ బయలుదేరింది అని తెలిసిన వెంటనే మమ్మల్ని అక్కడ రన్వే దగ్గరే క్యూలో నిల్చోబెట్టారు. ఫ్లైట్స్ ఎగిరే సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు నడపడం కోసము ఈ ఫ్లైట్స్ ల్యాండింగ్ టేకాఫ్లు అతి వేగంగా చేస్తూ ఉంటారు. పోఖ్రా నుండి జామ్సమ్ కి రావడానికి ఒక్కొక్క ఫ్లైట్ కి 20 నుండి 25 నిమిషాల సమయం పడుతూ ఉంటుంది. పచ్చని ఎత్తైన కొండల మధ్యలో ఎక్కడో ఒక చిన్న చుక్కలాగా ప్రారంభమైన ఫ్లైట్ మన ముందరే ఉన్న రన్వే పైకి కేవలం కూతవేటు దూరంలోకే వచ్చి నిలవడము ఒక అందమైన దృశ్యము. ఇది మేము వెళ్ళే ఫ్లైట్ ఏమో అని అనుకున్నాం, కానీ దగ్గరకు వచ్చాక అర్థమైంది ఇది తారా ఫ్లైటు. మేము వెళ్ళాల్సింది సమ్మిట్ ఫ్లైటు. దీని తర్వాత అది వస్తుంది అని అర్థమైంది. కొద్ది నిమిషాల్లోనే మేము వెళ్ళే ఫ్లైట్ కూడా దూరంగా కొండల మధ్యగా వస్తూ కనిపించింది.
నిమిషాల వ్యవధిలోనే అందులో ఉన్న వాళ్ళు దిగడము, కొత్త వాళ్ళు ఎక్కడము అన్నీ జరిగిపోయాయి. మా ఫ్లైట్ వచ్చి ల్యాండింగ్ అయ్యి కాగానే ఇది ఫ్లై అయిపోయింది. మెంబర్స్ పట్టే ఫ్లైట్లో మేము కేవలం 10 మంది మాత్రమే వెళ్తూ ఉన్నాము. లోపల ఫ్లైట్లో ఒకవైపు డబుల్ సీట్స్ ఉంటే ఇంకొక వైపు సింగిల్ సీటు, అలాగా 6 ఉన్నాయి. మేమందరం 10 మంది మాత్రమే కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి ఇటువైపు 5 మెంబర్స్ని అటువైపు 5 మెంబర్స్ని విండోస్ దగ్గర కూర్చోబెట్టారు. పోఖ్రా నుండి జామ్సమ్కి కారులో వచ్చినప్పుడే అక్కడ సీనరీస్ అన్ని అదిరిపోయాయి కదా. ఇంకా అవన్నీ పైనుండి చూస్తే ఎలా ఉంటాయో వేరే చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మనము పోఖ్రా నుండి జామ్సమ్కి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి. జామ్సమ్ నుండి పోఖ్రాకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ కూర్చోవాలి. అప్పుడు మనకు ధవళగిరి మంచు కొండలు చాలా బాగా కనిపిస్తాయి. ఎటువైపు కూర్చున్నా అందమైన కొండలైతే కనిపించడం ఖాయము. ఫ్లైట్ లో కనిపించే ఈ అందమైన దృశ్యాలు చూస్తూ ముక్తినాథ్ యాత్ర గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ముక్తినాథ్ టెంపుల్ ని చూడడానికి ప్రతి సంవత్సరము మార్చి నెల నుండి మే నెల వరకు, ఆ తర్వాత సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు అనువైన సమయాలుగా చెబుతారు. జూన్, జూలై, ఆగస్టులలో భారీ వర్షాల కారణంగా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలలో అతి చల్లదనం కారణంగా ప్రయాణం చాలా కష్టం అవుతుంది. అందుకే ఇక్కడ చెప్పిన 6 నెలల కాలం మాత్రమే ముక్తినాథ్ యాత్రకు అనుకూలంగా ఉంటుందని చెబుతారు. ఇండియా నుండి ముక్తినాథ్కి చేరుకోవాలంటే ఎవరైనా సరే పోఖ్రాకి వెళ్ళి అక్కడ నుండే వెళ్లాల్సి ఉంటుంది. పోఖ్రా వరకు ముఖ్యంగా 3 మార్గాల్లో వెళ్తూ ఉంటారు. మొదటిది ఫ్లైట్, రెండవది రోడ్డు, మూడవది హెలికాప్టర్. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ముక్తినాథ్ వరకు ఎలా వెళ్ళాలో చూద్దాము. పోఖ్రాకి ఏ ఇంటర్నేషనల్ ఫ్లైట్ డైరెక్ట్గా లేదు కాబట్టి కాఠ్మండుకు వెళ్ళి కాఠ్మండు నుండి ఇంకొక డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకుని పోఖ్రాకి వెళ్లాల్సి ఉంటుంది. పోఖ్రాకి చేరుకోవడానికి రెండవది రోడ్డు మార్గము. రోడ్డు మార్గంలో నేపాల్ బార్డర్ దాటి పోఖ్రాకి వెళ్ళాలి అంటే చాలా మంది గోరఖ్పూర్ నుండే వెళ్తూ ఉంటారు. కాఠ్మండుకు వెళ్ళి అక్కడ నుండి కూడా పోఖ్రాకి రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చు. ఇక పోఖ్రా చేరుకోవడానికి 3వ మార్గము హెలికాప్టర్స్. హెలికాప్టర్లు ఎక్కువగా నడిపే కాఠ్మండు లాంటి నగరాల నుండి పోఖ్రా వరకు హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. కొన్ని హెలికాప్టర్ సర్వీసెస్ కాఠ్మండు నుండి డైరెక్ట్ గా ముక్తినాథ్ టెంపుల్ వరకు ఉంటాయి. టెంపుల్ కి కేవలము 15 నిమిషాల దూరంలోనే హెలిప్యాడ్ ఉంటుంది. ఒక్కో హెలికాప్టర్ కి ఒకసారి వెళ్లి రావడానికి 2 లక్షల వరకు వసూలు చేస్తూ ఉంటారు. హెలికాప్టర్ కి 4 మాత్రమే కూర్చోగలరు. ఈ విధంగా పోఖ్రా చేరుకున్న తర్వాత అక్కడ నుండి ఫ్లైట్స్ ఉంటాయి, లేదంటే రోడ్డు ద్వారా కూడా ముక్తినాథ్కు చేరుకోవచ్చు. ఫ్లైట్లో వెళితే జామ్సంలో దిగి జామ్సం నుండి తిరిగి రోడ్లో వెళ్లాల్సి ఉంటుంది. అందరూ కూడా ముక్తినాథ్కి 2 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోతారు. అక్కడ నుండి కేవలము ట్రెక్కింగ్ ద్వారానే పైకి వెళ్ళాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమంటే కాఠ్మండు నుండి పోఖ్రాకి, పోఖ్రా నుండి జామ్సంకి ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ఒకే రోజులో ఫ్లైట్లో వెళ్ళి వచ్చేయచ్చు అనుకుంటే పొరపాటు. పోఖ్రా నుండి జామ్సంకి వెళ్ళే ఫ్లైట్లు కేవలము మార్నింగ్ 9 o'clock వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత విపరీతమైన గాలి చేత ఫ్లైట్లు ఎగురవు. కాబట్టి మార్నింగ్ 9 లోపలే కాఠ్మండు నుండి పోఖ్రాకి రావడము, అక్కడ నుండి ఇంకొక ఫ్లైట్ తీసుకోవడము చాలా కష్టము. అందుకే ముందు రోజు పోఖ్రాకి వచ్చి మరుసటి రోజు జామ్సంకి ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. ఇక చివరిగా కాఠ్మండు నుండి రోడ్డు పైనే కారులో కానీ బస్సులో కానీ డైరెక్ట్ గా ముక్తినాథ్ వరకు వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. ఇది చాలా టైము, చాలా శారీరక శ్రమతో కూడి ఉంటుంది. వెళ్ళగలము అనుకునే వాళ్ళు తప్పకుండా ఇలాగా కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. ఇక ఖర్చు విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే, రోడ్డు ద్వారా వెళ్తే తక్కువగా ఖర్చు అవుతుంది. కేవలం ముక్తినాథ్ యాత్ర వరకే అయితే అక్కడ స్టే అంతా కలిపి 10-20 లోపల బస్సు చార్జెస్ అన్ని ఫ్లైట్స్ తీసుకుంటే 50 నుండి 60 వేల వరకు అవుతూ ఉంటుంది. ఇప్పుడు ముక్తినాథ్ యాత్ర పైన కొందరికి కొన్ని సందేహాలు ఉంటాయి. అవేంటో చూద్దాము. మొదటగా ముక్తినాథ్ ఆటిట్యూడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఊపిరి పీల్చుకోవడము చాలా కష్టంగా ఉంటుంది అని వినే ఉంటారు కదా. దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
ముక్తినాథ్ క్షేత్రము సముద్ర మట్టానికి 3710 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తులో ఉన్నప్పుడు తప్పకుండా కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువే ఉంటాయి. అయితే ఒక నార్మల్ పర్సన్ అంటే మామూలు హెల్త్ ఉన్న ఒక మనిషి ఈజీగా ఆ ఆటిట్యూడ్కి వెళ్ళి రావచ్చు. ఒక్కసారిగా వేగంగా వెళ్లకుండా కొద్దిగా ఆ వాతావరణానికి అలవాటు పడుతూ మెల్లమెల్లగా ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు. దూరం కూడా ఎక్కువ అనిపించదు. ఎవరైనా ఊపిరితిత్తుల సమస్యలు, బీపీ లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని దానికి తగిన మెడికేషన్ తీసుకొని ఈజీగా రావచ్చు. ఇక రెండవ విషయము, ఇది చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి చాలా చలిగా ఉంటుంది, మంచు పేరుకొని పోయి ఉంటుంది అని విని ఉంటాము. అయితే మార్చి నుండి మే నెల వరకు వెళ్ళే వాళ్ళకి అలాంటి మంచు కానీ అంత విపరీతమైన చలి కానీ అనిపించదు. మేము వెళ్ళినప్పుడైతే కేవలం ఒక స్వెట్టర్తోనే సరిపోయింది. అంత మాత్రం తీసుకొని వెళ్తే మే నెలలో ఈజీగా తిరిగి రావచ్చు. చలి కోసమని విపరీతమైన లగేజీ ఎక్కువ చేసుకోవద్దండి. కొంతమంది చాలా కష్టము అనుకొని ఆల్రెడీ ఫ్లైట్స్ బుక్ చేసుకొని ఉంటారు కదా, కాట్మండు నుండి పోఖ్రాకి, పోఖ్రా నుండి జామ్సంకి. అవి వెదర్ కండిషన్స్ సరిలేకుండా ఒక్కొక్కసారి క్యాన్సిల్ అయినప్పుడు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. రోడ్లు అస్సలు బాగుండవేమో అని. రోడ్లు ఒకప్పుడు బాగా ఉండేవి కాదంట, కానీ ఇప్పుడు మాత్రము ఆ చుట్టూ ఉన్న దృశ్యాలు చూడడానికి ఆ రోడ్డుని ఈజీగా మనము బేర్ చేయవచ్చు. టైం కూడా మరీ లెంగ్తీ అయితే అనిపించదు. ముక్తినాథ్ చేరుకున్న తర్వాత అక్కడ కంపల్సరీగా చేయవలసిన ట్రెక్కింగ్ కష్టం అవుతుందేమో అని కొందరు భయపడుతూ ఉంటారు. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఒక నార్మల్ హెల్త్ ఉన్న వాళ్ళు ఈజీగా ఎక్కేయవచ్చు. దూరం అయితే ఎక్కువ ఉండదు, 2 కిలోమీటర్స్ అంతే ఉంటుంది. అక్కడ సాఫీగా నడక మార్గము దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుంది. తర్వాత 300 స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ కూడా వెడల్పుగా చిన్నవిగా ఈజీగా ఎక్కేటట్లు ఉంటాయి. పక్కనే ఉన్న రాడ్ పట్టుకొని నిదానంగా ఎక్కితే ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు. లేదు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే 800 ఇస్తే హార్సెస్ వస్తాయి. 4000కి పల్లకి ఉంటుంది. వాటి ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఆ విధంగా మనము వాళ్ళకు కొంత సహాయం చేసినట్లు కూడా ఉంటుంది. ఇక చివరిగా బయట ఎంత చలి లేకుండా ఉంటే కూడా ఆ 108 తీర్థాల నుండి వచ్చే వాటర్ మాత్రము విపరీతమైన చల్లగా ఉంటుంది. తలకి బట్ట బాగా చుట్టుకొని తలస్నానం చేస్తే మంచిదని కొందరు చెప్పారు. అయితే మేమెవరూ ఆ విధంగా చేయలేదు. మా గ్రూప్లో అందరూ స్నానాలు చేశారు, ఎవరికి ఏమీ కాలేదు. అయితే నాకు మాత్రము రాత్రికి బాగా జ్వరం వచ్చింది. కాబట్టి ఎవరి ఆరోగ్యాన్ని చూసుకొని వాళ్ళు స్నానాలు చేసుకోండి. ఇవండి మా ముక్తినాథ్ యాత్రలో మేము తెలుసుకున్న కొన్ని విషయాలు. మీకందరికీ కూడా ఇవి కొద్దిగా అయినా యూజ్ఫుల్ అవుతాయని ఆశిస్తూ ఉన్నాను. ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, నాకు తెలిస్తే నేను తప్పకుండా చెబుతాను. మాటల్లోనే పోఖ్రాకి వచ్చేసాము. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. తొందరలో ఇంకొక మంచి నేపాల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజయ్ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.